పడాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒక రకంగా వాళ్ళని మెంటల్గా సైకలాజికల్గా డిప్రెషన్లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఉద్యోగం వచ్చింది కానీ ప్లేస్ ఆఫ్ జాయినింగ్ లేదు, జాయినింగ్ ఆర్డర్స్ లేదు. మీరు చెప్పండి అన్న. మీరు తక్షణమే మాకు కార్యాచరణ ప్రకటించాలి. అంటే మాకు గవర్నమెంట్ నుంచి ఈ యొక్క నియామకాలు అనేది తొందరగా మాకు వాటిని నింపడానికి కోసానికి వెబ్ ఆప్షన్స్ పెట్టడం కానీ తక్షణమే వీటిని మాతో భర్తీ చేయడం కానీ చేయాలి. ఓన్లీ వాళ్ళు ఎలక్షన్స్ కోసానికి ఆ నియామక పత్రాలు ఇచ్చేసి స్టేజ్ల మీద ఫోటోలు దిగి ఓట్లు వేసుకొని పోయి కుర్చీల మీద కూర్చొని కాదు. మాకు తక్షణమే ఎవరైతే 9,000 మంది ఉద్యోగస్తులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ తొందరగా విధుల్లోకి తీసుకోవాలి. మాకు నోటిఫికేషన్లో ఇవ్వలేదు కదా సార్, మాకు ఏమైనా ట్రాన్స్ఫర్స్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటాం లేకపోతే ఇంకేదో చేసుకుంటామని మాకు అవన్నీ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. మాకు వాటితో సంబంధం లేదు. మాకు కావాల్సింది ఇంత ఒక 9,000 మందికి కావాల్సింది ఏంటంటే తక్షణమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. అదొకటి. మా సమస్యలు ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం. ఇప్పుడు పిల్లల ట్రాన్స్ఫర్లు కానీ స్కూల్ ట్రాన్స్ఫర్స్ కానీ ఇంకా వేరే ఉంటే మేము చూసుకుంటాం. ఇప్పుడు డిలే అయితే మీకు ప్రాబ్లం డిలే అయితే మేము వేరే స్కూల్లో డ్యూటీ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంతమంది పరిస్థితి ఏం సార్, వేరే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు తీసుకోరు, ఉన్న గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు వీళ్ళు తీసుకోరు. అంటే మేము ఎన్ని సంవత్సరాలు మేము ఇప్పటికే ఒక 4-5 సంవత్సరాలుగా అప్పులు చేసి మేము చదువుకుంటూ వచ్చినాం ఇప్పటిదాకా. ఇందులో అంటే జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు వాళ్ళు ఎన్నో సమస్యలు ఇబ్బంది పడుకుంటూ కూడా వాళ్ళ పిల్లలను పోషించుకుంటూ కూడా ముఖ్యంగా మహిళలు వాళ్ళు ఎన్నో ఇంటి దగ్గర సమస్యలు ఫేస్ చేసుకుంటూ కూడా వాళ్ళు చదువుకొని ఇక్కడ వరకు జాబ్ కొట్టారంటే గ్రేట్. వాళ్ళకి మీరు ప్రభుత్వం మీరు ఓట్లు వేయించుకొని ఓట్ల కోసం స్టాంపులు చేసి మహిళలు వేసిరు, మగవాళ్ళు వేసిరు, అందరు వేసిరు. కానీ మీరు ఆగమేఘాల మీద సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఒకటే సెంటర్లో ఈ రోజు ఒక గంట సేపట్లో ఒక సెంటర్లో వెరిఫికేషన్ ఉంటుంది. అదే అభ్యర్థికి ఇంకొక సెంటర్లో ఇంకొక గంట తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. ఇటువంటి ఎన్నో కష్టాలు అనుభవించుకుంటాం. మన వాళ్ళంతా ఒక జాబ్ కొట్టి మాకు జాబ్ వచ్చింది సరే, ఇక ఇది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత మాకు జాబులు ఇస్తారు కదా, ఉద్యోగాలు ఇస్తారు కదా అనుకుంటే ఇప్పటి వరకు ఆ ఉద్యోగాలు ఊసేలేదు. ఆ సీఎం ఏమన్నా ఢిల్లీ పోయిందా సార్, లేకపోతే దుబాయ్ పోయిందా సార్? ఇక్కడనే ఉంటాడు కదా. ఆయన ఏదో కార్యాచరణ ప్రకటించి చెప్తే అయిపోతుంది కదా, తొందరగా ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళు పనులు చేసుకుంటారు కదా. ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు లేడు అని ట్రై బోర్డు చెప్పడం, లేకపోతే ఇంకా వేరే అంటే మాకు ఎవరు ప్రతిపక్షం లేరు మేము ఏం చేయలేము అంటే ఏపీ ఓట్లు వేయించుకున్నారు కాబట్టి ఓట్లు వేయించుకోవడం కోసం మేము పేపర్లు ఇచ్చినాము లేకపోతే ఏదో చేసినామని చెప్తున్నారు. అది కాదు సార్, మాకు కావాల్సింది మాకు తక్షణమే ఉద్యోగాలకు తీసుకోవాలి, విధుల్లోకి తీసుకోవాలి. వాళ్ళు ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్లు పెట్టుకొని వాళ్ళ కోసానికి మమ్మల్ని ఆపడం ఎందుకు సార్? మాకు రిక్రూట్మెంట్ చేసినప్పుడు మీరు ఇచ్చేయాలి కదా, 60 రోజుల్లో జాయినింగ్ కావాలని చెప్పేసి రోడ్ల మీద తిరుగుడు నాకు అర్థం కాదు. ఇది మేము ఏ విధంగా చెప్పాలో మాకు కూడా అర్థమైతే లేదు సార్. ఎందుకంటే గత ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇచ్చినా ఈ ప్రభుత్వాలు రిజల్ట్ ఇచ్చినా తక్షణమే విధుల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మనకి ఇచ్చిన ఏది మనకు అపాయింట్మెంట్ లెటర్ లో మీకు 60 రోజుల లోపల విధుల్లో జాయిన్ అవ్వాలని ఉంది. దాని కింద వీళ్ళు 60 రోజులు అయిపోయింది, ఇక్కడ 90 రోజులు కూడా అయిపోయింది సార్. ఎవరు ఇప్పటికీ మమ్మల్ని ఇంకా తీసుకోవడం లేదు. అంటే మేము ప్రైవేట్ స్కూల్లో పోవాలంటే కూడా ప్రైవేట్ స్కూల్లో తెలుసు ఆల్రెడీ మాకు జాబ్ వచ్చిందనే విషయం. ఎవరిని ఈ 9,000 మంది ఉద్యోగస్తులను ఎవరు ప్రైవేట్ స్కూల్లో తీసుకోరు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. రెండవది మేము ఇంటి దగ్గర వేరే పని చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు వేరే పని చేయడం అనేది మీకు తెలుసా విషయం ఎట్లుంటుంది. సో ఈ విషయాలతో అంటే ఇప్పుడు బోర్డుకి అనే దానికి జనరల్ గా ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ లో సీఎం గారు ఆర్డర్ వేసి పనిచేయడం పెద్ద ఇబ్బందా సార్? నేను దొరకలేడా సీఎం గారు? బోర్డు చైర్మన్ సీఎం ఎవరున్నా గానీ వాళ్ళు తలుసుకుంటే 5 నిమిషాల్లో పని అవుతుంది సార్. సరే, ఇప్పుడు నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ మా ఇప్పుడైతే శాంతియుతంగా చేస్తున్నాం సార్. ఇకపై కూడా శాంతియుతంగానే చేస్తాం. కాకపోతే ఇంతమంది కాదు, 9,000 మందిని తీసుకొచ్చి కూడా చేస్తాం. అది ఎక్కడంటే అక్కడ చేస్తాం అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్.